హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు మామిడి అల్లంతో నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు: మామిడి అల్లాన్ని తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ఖాళీ గిన్నె పెట్టుకోవాలండి. అందులో ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండు బాగా బాయిల్ అవ్వాలి. చింతపండు రసం అన్నది చిక్కబడేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. చింతపండు రసం అన్నది చిక్కబడిందండి. ఇప్పుడు దీన్ని మనం చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక ఖాళీ ప్యాన్ పెట్టుకోవాలి. ఒక పావు కప్పు వేరుశనగ నూనెని వేసుకోవాలండి. నిల్వ పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితే మంచిదండి. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. మనం ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్నాం కదండి అల్లం ముక్కల్ని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి చల్లారడానికి. ప్యాన్ పెట్టుకోవాలండి. ఖాళీ ప్యాన్ పెట్టుకొని దాంట్లో మెంతుల్ని ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలండి. తీసుకొని ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. మెంతులు కలర్ చేంజ్ అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కూడా చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఇందాక మనం వేయించి పెట్టుకున్న మెంతుల్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే చల్లారబెట్టుకున్న అల్లం మరియు వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం సాల్ట్ తీసుకున్నాం కదండి, దీంట్లోనే ఒక పావు కప్పు వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్ వరకు పచ్చి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. బౌల్లో తీసుకున్నాం కదండి, ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి ఏ ప్యాన్లో అయితే వేయించుకున్నామో ఆ ప్యాన్లోనే హాఫ్ కప్పు వరకు వేరుశనగ నూనెని వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు సామాన్ని వేసుకోవాలండి. ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మామిడి అల్లం పచ్చడిలో మనం ఇందాక చల్లారబెట్టుకున్న పోపుని వేసి బాగా కలుపుకోవాలి. పచ్చళ్ళకి పోపులు ఎప్పుడూ చల్లారిన తర్వాతే కలుపుకోవాలి. ఈ మామిడి అల్లం పచ్చడిని ఒక 8 కంటైనర్లో తీసుకోవాలండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా గ్రీన్ హోమ్ కిచెన్ ఛానల్ని. మళ్ళీ ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.